సాంఖ్యాక శాస్త్రము అధ్యాయం నుండి 10వ తరగతి విద్యార్థులకు సగటు కనుగొను సమస్యను సాధిద్దాము. ప్రత్యక్ష పద్ధతిలో సూత్రం ద్వారా సగటు కనుగొనుట. ఈ క్రింది ఇవ్వబడిన వర్గీకృత దత్తాంశమునకు సగటు కనుగొనము. దత్తాంశము తరగతి, తరగతి అంతరము 10, 25, 25, 40, 40, 55, 55, 70, 70, 85, 85, 100. విద్యార్థుల సంఖ్య పౌనఃపున్యము 2, 3, 9, 5, 6, 5. ఇచ్చిన ఈ వర్గీకృత దత్తాంశములకు ప్రత్యక్ష పద్ధతిలో సగటు కనుగొనుట. సూత్రము రాయిగా సగటు సూత్రము x bar ఈక్వల్ టు సమేషన్ fi ఇంటూ xi బై సమేషన్ fi. fi పౌనఃపున్యము, xi మధ్య విలువ, సమేషన్ fi పౌనఃపున్యాల మొత్తము, fi ఇంటూ xi పౌనఃపున్యము మరియు మధ్య విలువల లబ్ధము. పట్టికలో రాయిగా పట్టిక తరగతి అంతరము, విద్యార్థుల సంఖ్య fi, తరగతి మధ్య విలువ xi, fi ఇంటూ xi, తరగతి అంతరము 10, 25, 25, 40, 40, 55, 55, 70, 70, 85, 85, 100. దత్తాంశం ఇచ్చిన విధంగా మనము తరగతి అంతరము తీసుకున్నాము. అదేవిధంగా తరగతి అంతరం యొక్క పౌనఃపున్యం విద్యార్థుల సంఖ్య 2, 3, 9, 5, 6, 5. తరగతి మధ్య విలువను తరగతి దిగువ హద్దు మరియు ఎగువ హద్దుల సరాసరిని తరగతి మధ్య విలువ అంటారు xi. తరగతి మధ్య విలువ xi. తరగతి ఇచ్చిన తరగతి అంతరంలో దిగువ హద్దు 10, ఎగువ హద్దు 25, 10, 25, 35, 35 యొక్క సరాసరి అనగా 10 + 25/2, 10 + 25/2, 17.5. తరగతి యొక్క అంతరంలో తరగతి పొడవు 15, తరగతి పొడవు 15 ఉంది కనుక ప్రతి తరగతి అంతరము మధ్య వ్యత్యాసము భేదము 15 అవుతుంది. తరగతి పొడవు 15 కనుక ఈ రెండింటి యొక్క మధ్య భేదము 15. 25, 40ల మధ్య విలువ 32.5 అనగా 25 + 40లో సగము, 25 + 40/2, 25 + 40 65/2 కనుక 32.5 అవుతుంది. అదేవిధంగా మూడవ తరగతి మధ్య విలువ 40, 55, 40 + 55 95, 95/2 = 47.5 అవుతుంది. మూడవ తరగతి మధ్య విలువ 47.5. నాలుగవ తరగతి మధ్య విలువ 55 + 70, 55 + 70లో సగము అనగా 55 + 70/2 అనగా 125/2, 125/2 = 62.5. నాలుగవ తరగతి మధ్య విలువ 62.5 అవుతుంది. ఐదవ తరగతి యొక్క మధ్య విలువ 70 + 85, 155, 155/2 = 77.5. ఐదవ తరగతి మధ్య విలువ 77.5. ఆరవ తరగతి మధ్య విలువ అనగా 85 + 100, 185, 185/2 = 92.5. మనకు వచ్చిన మధ్య విలువలు xiలు 17.5, 32.5, 47.5, 62.5, 77.5, 92.5. విద్యార్థుల సంఖ్య పౌనఃపున్యం fi, తరగతి మధ్య విలువ xi. fi xల లబ్ధము ఈ కాలంలో తీసుకోవాలి, ఈ నిలువు వరుసలో తీసుకోవాలి. fi ఇంటూ xi అనగా 2 × 17.5, 17.5 2 35 గుణించగా
HYగా గుణించగా 17.5 ఇంటూ 2 35.0. అదేవిధంగా 32.5 ఇంటూ 3 ఈక్వల్ టు 97.5. 32.5ను 3చే గుణించగా వచ్చిన FI ఇంటూ XI 97.5. అదేవిధంగా 47.5ను 9చే గుణించగా 47.5 ఇంటూ 9 ఈక్వల్ టు 427.5. అదేవిధంగా 62.5 ఇంటూ 5 గుణించగా 62.5 ఇంటూ 5 ఈక్వల్ టు 312.5. అదేవిధంగా 77.5 ఇంటూ 6 గుణించగా 77.5 6లు 465.0. 7వ తరగతి యొక్క మధ్య విలువ 92.5 ఇంటూ 5 గుణించగా 92.5 5లు 462.5. మనకు వచ్చిన FI XIలు 35, 97.5, 427.5, 312.5, 465.0, 462.5. పౌనఃపున్యాల మొత్తము కూడగా మొత్తము 2, 3, 5, 5, 9, 14, 14, 5, 19, 19, 6, 25, 25, 5, 30. సమ్మేషన్ FI ఈక్వల్ టు 30. సమ్మేషన్ FI ఈక్వల్ టు 30. పౌనఃపున్యాల మొత్తం 30. FI ఇంటూ XIల విలువల మొత్తం కూడగా సమ్మేషన్ FI XI ఈక్వల్ టు 1800. 5, 5, 10, 15, 15, 15, 5, 20. 0, 2, 2, 4, 4, 5, 9, 9, 2, 11, 11, 7, 18, 18, 7, 25, 25, 5, 30. 0, 3, 6, 9, 9, 6, 15, 15, 1, 16, 2, 18, 18, 9, 27, 27, 3, 30. 0, 3, 4, 7, 7, 4, 11, 11, 3, 14, 14, 4, 18. సమ్మేషన్ FI XI ఈక్వల్ టు 1800. 1800. సమ్మేషన్ FI ఇంటూ XI ఈక్వల్ టు 1800. విలువల్ని సూత్రంలో రాయగా సగటు సూత్రం రాయగా X బార్ ఈక్వల్ టు సమ్మేషన్ FI ఇంటూ XI బై సమ్మేషన్ FI. సమ్మేషన్ FI ఇంటూ XI ఈక్వల్ టు 1800. సమ్మేషన్ FI ఇంటూ XIలో రాయగా సమ్మేషన్ FI ఈక్వల్ టు 30. సమ్మేషన్ FI ఈక్వల్ టు 30. 30ని మనము సూత్రము రాయగా సమ్మేషన్ FI. సమ్మేషన్ FI ఇంటూ XI బై సమ్మేషన్ FI ఈక్వల్ టు 1800 బై 30 ఈక్వల్ టు 1800ని కారణాంకాలుగా రాయగా విడిదిగా 60, 30లు 60 ఇంటూ 30 ఇంటూ 30, 30, 30 కొట్టివేయగా 1800ను 30తో భాగించగా 60 ఇంటూ 30, 60, 30లు 1800 కనుక 30, 30 కొట్టివేయగా therefore X bar ఈక్వల్ టు 60. X bar ఈక్వల్ టు 60. పై సమస్యను అవగాహన చేసుకుని విద్యార్థులు ఈ 2 సమస్యలను మీరు సాధించండి. ఈ క్రింది సమస్యలు సాధించండి. 1. ఈ క్రింది పౌనఃపున్య విభాజనానికి సగటు కనుగొనండి. ఇచ్చిన పట్టిక చెట్ల తరగతి, ఇండ్ల సంఖ్య 02, పౌనఃపున్యం 3, 24, పౌనఃపున్యం 7, 4, 6, పౌనఃపున్యం 8, 6, 8, పౌనఃపున్యం 12, 8, 10, పౌనఃపున్యం 6, 10, 12ల పౌనఃపున్యం 5, 12, 14ల పౌనఃపున్యం 9. ఈ ఇచ్చిన దత్తాంశానికి సగటు కనుగొనండి. 2వ సమస్య. ఈ క్రింది పౌనఃపున్య విభాజనానికి సగటు కనుగొనండి. ఇచ్చిన పట్టిక ధాన్యము దిగుబడి క్వింటాలలో, రైతుల సంఖ్య తరగతి 50, 55, పౌనఃపున్యం 4, 55, 60, 8,
60, 65, 12, 65, 70, 6, 70, 75, 3, 75, 80, 7. ఈ 2 సమస్యలను మీరు సాధించి చూపండి.